వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు సజ్జల. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలన్నీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక కౌంటింగ్ రోజు అమలు చేయాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఇందులో భాగంగా చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది వైసీపీ. ఎన్నికల్లో పోలింగ్ నాడు పార్టీ ఏజెంట్ల పాత్ర ఎంత ముఖ్యమో కౌంటింగ్ రోజున కూడా అంతే ముఖ్యం. పోలింగ్ రోజు ఎంత అప్రమత్తంగా ఉండాలో కౌంటింగ్ రోజు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఏపీ ఎన్నికలలో హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో ప్రతి ఓటు కూడా విలువైనదిగానే భావించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ కౌంటింగ్ రోజు పక్కాగా ఉండేందుకు ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈసీ ఇచ్చిన నిబంధనను ఫాలో అవడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని విషయాలను అప్రమత్తంగా ఎలా ఉండాలో రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి. కౌంటింగ్ కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది వైసీపీ. ఇప్పటికే కౌంటింగ్ కు సంబంధించిన ఏజెంట్లను నియమించుకున్న వైసీపీ వాళ్ళందరికీ వివిధ దఫాలుగా శిక్షణ ఇస్తున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల చీఫ్ ఏజెంట్లకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల చీఫ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది వైసీపీ. పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కౌంటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కౌంటింగ్ ఏజెంట్లకు వైసీపీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి గజిటెడ్ అధికారి సంతకం లేదా స్టాంప్ విషయంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో వీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు సజ్జల. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో ఘర్షణ జరగకుండా చూడాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఇచ్చిన నిబంధనలు పరిశీలించాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కౌంటింగ్ ఏజెంట్లకు వైసీపీ జాగ్రత్తలు చెప్తోంది. మొత్తానికి కౌంటింగ్ కు వైసీపీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. నిబంధనకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పక్కాగా నిబంధన అమలు చేయాలంటూ ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేసింది వైసీపీ. చెల్లని ఓట్ల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని, ప్రతి ఓటు కూడా చాలా కీలకమనే విషయాన్ని పదే పదే ఏజెంట్లకు చెబుతోంది వైసీపీ. అందులో ఎందుకంటున్నానంటే అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు కన్వీనియంట్, మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను. మేము కూడా ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాం. ఇంకా తెలియని విలువ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి. ఈయన అనుభవజ్ఞుడైన రిటైర్డ్ అధికారి, ఆయన కూడా చెప్తాడు. తర్వాత కూడా మిగిలిన అందరూ కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన. ఐ థింక్ అప్డేట్ టైమింగ్ ఏమన్నా పెడతారేమో, ఒక టైం పెట్టి చూస్తారో ఇట్లా చూడండి. రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా 11 to 1 అట్లా ఆన్లో పెట్టి ఉంటే, ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్డేట్ ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమ్మీడియట్ పంపించేద్దాం. వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి చేయండి. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది.